రాండి. మరి దయచేసి మనకు పెద్దలు గౌరవనీయులు మన పరిగి శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి కిరణ్ లాంటి వ్యక్తి మన ముందుకు వచ్చిండు కాబట్టి మొట్టమొదట ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడే వస్తున్నాడు. మన ఊరు వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారిని మాకు పరిచయం చేయండి, మా దగ్గరికి తీసుకురండి, మేము ఎప్పుడు గుర్తు కావాలని కూడా చాలా అడిగారు. మరి సార్కు వీలు కాలేదు, ఎలక్షన్ వచ్చింది కాబట్టి రాలేకపోయిండు, ఇప్పుడు వచ్చిండు. మరి ఇక్కడ నుండి మనము 540 మెజార్టీ ఇచ్చినాం కాబట్టి మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపడానికి కూడా సార్ వచ్చిండు. మరి సారు ముద్రాజు గారు అదేవిధంగా సభను ఇంత చక్కగా ఇప్పటి వరకు నిర్వహిస్తున్నటువంటి పిఎస్సిఎస్ చైర్మన్ కనక మొగలయ్య గారు, అదేవిధంగా మన ఎక్స్ఎంపీపీ సత్య హరిచంద్ర గారు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ వెంకటయ్య గౌడ్ గారు, ఇంకా ఈ కార్యక్రమం లోపల మన విఠల్ నాయక్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు శివరాం నాయక్ గారు, ఎస్టీసెల్ అధ్యక్షులు, ఇప్పటి వరకు ఎక్స్ సర్పంచ్ గారు కూడా మాట్లాడారు, తిరుమలాపూర్ శివయ్య గారు, ఉమాశంకర్ గారు, భూపాల్ గారు, చిన్నయ్య గౌడ్ గారు, ఇంకా మన కర్ర నర్సయ్య గారు, గుండుమల రామచంద్ర గారు, భూపాల్ గారు, మరొక భూపాల్ గారు, వెంకటయ్య గారు, చాలా అంటున్నారు, తమ్ముళ్ళు చాలా అంటున్నారు, కానీ పెద్ద మనుషులు కొంతమంది ఉన్నారు. మన అంజనేయులు గౌడ్ గారు ఎక్స్ఎంపీ, అదేవిధంగా మన సాయన్న గారు అంతరం నుంచి జలీల్ భాయ్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో చాలా సదూర ప్రాంతాల నుండి కూడా చాలా మంది కార్యకర్తలు, చంద్రభూపాల్ గారు కూడా ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. మన డీలర్ గారు కుక్కచల్ల పెద్ద ఆయన రామచంద్రయ్య గారు, నరసన్న గారు ఆలస్యం అనేందుకు మీరంతా కూడా మన్నించాలని చెప్పి తిరుమలాపూర్ గ్రామ ప్రజలకు కోరుతుంది. ఎందుకంటే అత్యధిక ఓట్లు మీరు నాకు ఓటేసి గెలిపించారు కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలు అన్ని విషయాలు మీకు తెలియజేయడం జరిగింది. అయితే ఒక్క విషయం తల్లి, మీ గ్రామానికి ఇక్కడ చూడమ్మా తల్లి, ఇక్కడ మీ గ్రామానికి అదృష్టం ఏంటంటే నా నోటికి నా నాలుకకి మచ్చ ఉంది. చూసిరుగా నేనేమనుకుంటే అది అవుతుంది అనమాట. భగవంతుడు అట్లా నాకు నాలుక మీద మచ్చ పెట్టి రేవంత్ రెడ్డి వచ్చాడు పరిగికి. ఆయన అప్పటికి ముఖ్యమంత్రి కాలే. పెద్ద బహిరంగ సభ పెట్టాం, చాలా పెద్దది, వేలాది మంది. చెప్పిన నేను ఏం చెప్పినంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, 6 పథకాలు అమలు చేస్తాడని చెప్పిన. పేపర్ వాళ్ళు, మా పార్టీ నాయకులు అంతా కూడా పరిశాన్ అయిపోయారు. ఎందుకంటే నేను ఒక జిల్లా అధ్యక్షుడిని, నేనంటే చెప్పడానికి వీలేదనమాట. ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత డిసైడ్ చేయాలి ఎవరు ముఖ్యమంత్రి అని. కానీ నేను ఏం చేసినంటే ముందే డిసైడ్ చేసేసిన జిల్లా అధ్యక్షుని. మా వాళ్ళు కొంతమంది పెద్ద మనుషులు ఫోన్ చేసి పేపర్ వాళ్ళకి మాట్లాడి, రామ్మోహన్ రెడ్డి ఎట్లా మాట్లాడతాడు జిల్లా అధ్యక్షుడు ఏమిటి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు అన్నది ఇక మాట్లాడడం స్టార్ట్ చేసింది టీవీలల్లా దానిలల్లా. అది నేను అన్నమాట నిజమే, ముఖ్యమంత్రి అయింది. అట్లనే నా చేయి కూడా చాలా మంచి. నా చేతితో మీ గ్రామ ముద్దుబిడ్డ మనోహర్ రెడ్డికి నేను కండువ కప్పినా, ఇట్లా కండువ కప్పినా. ఎవరికి? మనోహర్ రెడ్డికి. ఏడా తాండూరులో కప్పిన, తాండూరులో కండువ కప్పిన. నువ్వు వచ్చినట్టు వచ్చినవా? వచ్చి నిన్న చూసిండు ఉమాశంకర్, నువ్వు రాలే. ఈయన వచ్చిండు చూసిండు. మన మాజీ సర్పంచ్ వచ్చినవా లేదా? నువ్వు కూడా వచ్చినా? మన ఇంకొక మాజీ సర్పంచ్ పడుతున్నట్టు వచ్చేదా? చిన్న ఎక్కడ కనబడతాడు, టోపీ పెట్టింది. నువ్వు కూడా వచ్చినావా? అయితే వీళ్ళంతా వచ్చినామా కండువ కప్పిన. ఎందుకంటే